హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎంఎస్ 18 మీడియా. మీ అందరికీ తెలిసిన విషయమే, బిగ్ బాస్ 8 టీజర్ అయితే వచ్చింది. బిగ్ బాస్ 8 టీజర్ అనగానే నేను కూడా షాక్ అయినా. ఎందుకంటే బిగ్ బాస్ ప్రోమోగా వచ్చేది బిగ్ బాస్ టీజర్ ఏంది అని షాక్ అయినా. ఈసారి అయితే బిగ్ బాస్ అయితే టీజర్ టైలర్గా మూవీ టైప్గా అయితే వస్తుంది. మూవీలో కూడా టీజర్ టైలర్గా ఉంటుంది. అలా అయితే బిగ్ బాస్ 8 కూడా టీజర్ టైలర్గా అయితే వస్తుంది ఫ్రెండ్స్. బిగ్ బాస్ 8 టీజర్లో కూడా హోస్ట్గా నాగార్జున గారే ఉన్నారు. మీ అందరికీ డౌట్ కూడా క్లియర్ అయింది అనుకుంటా. బిగ్ బాస్ 8 హోస్ట్గా నాగార్జున గారే అని తెలిసిపోయింది ఫ్రెండ్స్. బిగ్ బాస్ 8 టీజర్ చూసినట్టయితే సత్య గారు అయితే బిగ్ బాస్ 8లో టీజర్లో అయితే ఉన్నారు. ఇంకొక విషయం, బిగ్ బాస్ 8 అయితే శుక్రవారం రోజు అయితే విడుదల అయ్యింది. శుక్రవారం రోజు అయితే బిగ్ బాస్ 8 టీజర్ అయితే ఎందుకు వదిలారో మీకు అందరికీ తెలిసే ఉంటుంది. శుక్రవారం మంచి రోజు మరియు సాటర్డే సండే అయితే ఉంది కదా, ఆ 3 days చాలా మంది చూస్తారు. ఇంకా బిగ్ బాస్ టీజర్ అయితే ఇట్టు కూడా అవుతుందని ఆ ఆలోచనతో బిగ్ బాస్ టీం అయితే శుక్రవారం రోజు అయితే విడుదల చేశారు. ఫస్ట్ టీజర్ లో అయితే సత్య అన్న అయితే వచ్చాడు. మీ అందరికీ తెలిసిందే, సత్య అనగానే ఎవరో మీకు తెలుసు. బిగ్ బాస్ టీజర్ లో అయితే ఒక డైలాగ్ ఉంది. ఈ డైలాగ్ మీరు విన్నారా? ఆశలు ఎక్కువ అవకాశాలు తక్కువ అని ఉంటుంది. అంటే వచ్చే కంటెస్టెంట్స్ కి ఆశలు ఎక్కువ ఉండి అవకాశాలు తక్కువ ఉండి అలా కూడా చెప్పవచ్చు ఫ్రెండ్స్. ఆ డైలాగ్ అయితే సత్య గారు అయితే నాగార్జున సార్ని అయితే అడుగుతున్నారు. అంటే మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నా. కంటెస్టెంట్స్ నాగార్జున సార్ని ఒక్క ఛాన్స్ అని అడుగుతున్నారు. నాకు కూడా సత్య గారి డైలాగ్ లో అయితే ఉంది ఫ్రెండ్స్. అయితే సత్య గారికి నాగార్జున సార్ అయితే ఏం చెప్పారంటే, ఏం కావాలన్నా కోరుకో, కానీ కోరుకునే ముందు ఒక్కటి ఆలోచించు అని నాగార్జున సార్ అయితే నవ్వుతారు. ఆ తర్వాత ఒక్కసారి కమిట్ అయితే లిమిటే లేదు అని నాగార్జున గారు అయితే అంటారు ఫ్రెండ్స్. అంటే మాకు లిమిటే లేదు, వచ్చే కంటెస్టెంట్స్ లిమిట్ లేకుండా ఆడుకుంటామని చెప్తున్నారు. ఈసారి అయితే బిగ్ బాస్ 8 ఎంటర్టైన్మెంట్ పక్కా ఉండేటట్టు చేశారని ఆ డైలాగ్ ద్వారా అయితే తెలుస్తుంది ఫ్రెండ్స్. బిగ్ బాస్ 7 అయితే సూపర్ హిట్ అయ్యింది. బిగ్ బాస్ 8 కూడా ఎంటర్టైన్మెంట్తో బిగ్ బాస్ 8 కూడా హిట్ చేసేటట్టు ప్రయత్నం అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇంకొక విషయం, కంటెస్టెంట్ లిస్ట్ అయితే ఇంకా అయితే కన్ఫర్మ్ అయితే కాలేదు. మీ అందరికీ అయితే బిగ్ బాస్ టీజర్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మన ఛానల్లో అయితే బిగ్ బాస్ 8 గురించి అప్డేట్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఈ వీడియో మాత్రం మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.